ఐ న్యూస్. ఇది దేశ అంతర్గత భద్రతపై సాధించిన చారిత్రక విజయం. ఒకప్పుడు మన దేశానికి అతిపెద్ద ముప్పుగా ఉన్న నక్సలిజం ఇప్పుడు పూర్తి అంతానికి కౌంట్ డౌన్ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మెగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ద్వారా ఆపరేషనల్ సక్సెస్ రేట్ పరంగా గత దశాబ్దపు రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఏకంగా 31 మార్చ్ 2026 నాటికి దేశంలో నక్సల్ సమస్యను పూర్తిగా ఎలిమినేట్ చేస్తామని మోదీ సర్కార్ ఛాలెంజింగ్ అనౌన్స్మెంట్ చేసింది. ఈ టాస్క్ లో సక్సెస్ అయ్యారా? ఖచ్చితంగా. ఒకప్పుడు 126 జిల్లాలో విస్తరించిన రెడ్ కారిడార్ ప్రభావం ఇప్పుడు కేవలం 11 జిల్లాలకే పరిమితమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ సంవత్సరం ఆపరేషన్స్ ద్వారా 312 మంది మావోయిస్ట్ ఆపరేటివ్స్ ను మట్టుబెట్టారు. ఇందులో కేవలం ఫీల్డ్ వర్కర్స్ మాత్రమే కాదు, టాప్ టార్గెట్స్ అయిన సిపిఐ మావోయిస్ట్ యొక్క జనరల్ సెక్రటరీతో పాటు 8 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ ను కూడా ఎలిమినేట్ చేశారు. ఇది నక్సల్స్ లీడర్షిప్ పై పడిన బిగ్గెస్ట్ స్ట్రైక్. కేవలం ఎలిమినేషన్ మాత్రమే కాదు, రీఫార్మేషన్ కూడా. ఏకంగా 836 మందిని అరెస్ట్ చేయగా 1639 మంది సరెండర్ అయి శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. సరెండర్ అయిన వారిలో కూడా పోలిట్ బ్యూరో మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారంటే మావోయిస్ట్ లీడర్షిప్ లో ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఒక్కరోజే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో 88 మంది సరెండర్ కావడం ఈ ఆపరేషన్ పవర్ కు తిరుగులేని సాక్ష్యం. ఒకప్పుడు నేపాల్ పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్ తిరుపతి వరకు కూడా రెడ్ కారిడార్ ను స్థాపించాలని చూసిన నక్సల్స్ డ్రీమ్ పూర్తిగా చీలిపోయింది. అత్యధికంగా ప్రభావితమైన జిల్లాలు ఇప్పుడు 6 నుంచి కేవలం 3 బీజాపూర్, సూక్ష్మ, నారాయణపూర్ జిల్లాలకే తగ్గాయి. సామాజిక అభివృద్ధి, కఠినమైన ఆపరేషన్లు అనే బహుముఖ వ్యూహం ద్వారా సాధించిన ఈ అద్భుత విజయం న్యూ ఇండియాకు సెక్యూరిటీ అండ్ పీస్ విషయంలో ఒక క్రిటికల్ మైల్ స్టోన్.